నమస్తే వెల్కమ్ టు మిడ్ డే డిబేట్ నేను గ్రేసీ చాలా రోజుల నుంచి నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లకు సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంది థియేటర్ల బంద్ అన్న అంశం మంత్రి పవన్ కళ్యాణ్ కు చాలా ఆగ్రహం తెప్పించింది హరిహర వీరమల్లు విడుదల ముందు ఇదేం గోలా అంటూ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు థియేటర్ల బంద్ అన్న పార్టీ నేత సత్యనారాయణపై వేటు వేశారు ఈ హాల్ అంశంపై విచారణకు ఆదేశించారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో తనిఖీలకు ఆదేశించారు తినుబండారాలను అధిక ధరలకు అమ్ముతున్న థియేటర్ల యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తున్నారు అసలు విషయం ఇదేనా ఇంకేదైనా ఉందా అలాగే హరిహర వీరమల్లుకు హైప్ ఇవ్వడానికి ఈ అంశం వ్యూహాత్మకంగా తెరపైకి వచ్చింది అనడంలో నిజమెంత ఇదే ఇవాల్టి మిడ్ డే డిబేట్ రైట్ అయితే ఈ అంశంపై మనతో ఇవాల్టి మిడ్ డే డిబేట్ లో చర్చించడానికి జూమ్ ఇన్ ద్వారా రెడీగా ఉన్నారు మట్టి వెంకటేశ్వరరావు గారు జనసేన సీనియర్ నాయకులు నమస్తే సార్ నమస్కారం అమ్మా నమస్తే సార్ ఇప్పుడు చూసినట్లయితే ఏపీలో ఈ థియేటర్ల బంద్ అనే అంశం ఏదైతే ఉందో చాలా రసవత్తంగా కీలకంగా మారిన అంశం అనే చెప్పాలి దీన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా పర్సనల్ గా తీసుకున్నారు అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి అయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ ఈ థియేటర్లలో తనిఖీలు ఏవైతే ఉన్నాయో అంటే అక్కడున్న ఫెసిలిటీస్ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏవైతే తినుబండారాలు అధిక ధరలకు అమ్ముతున్నారనే అంశంపై కానీ తనిఖీలు చేస్తున్నారు ఆరాధిస్తున్నారు అసలు ఎందుకు ఇట్లా సడన్ గా తనిఖీలు చేయడం అసలు ఈ పరిణామాలన్నింటినీ ఎలా చూడొచ్చు అంటారు మీకు అలాగే మన టీవీ వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం అమ్మా మన స్వతంత్ర టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్ ఈ రోజున విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మదినం అవటం అదే రోజున మీరు ఒక మంచి అంశాన్ని టాపిక్ గా తీసుకుని ఈ మిడ్ డే డిబేట్ నిర్వహించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం ఎందుచేతనంటే అధికారంలో అంటే పరిపాలకులు అనే ఎవరు పరిపాలన చేసినా రాగద్వేషాలకు అతీతంగా వితౌట్ ఎనీ ఫేర్ ఆర్ ఫేవర్ పనిచేయాల్సినటువంటి బాధ్యత మన వ్యవస్థలో ఉంది అనేది మరొక్కసారి నిరూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు గతంలో కోయిన్సిడెన్స్ గా ఎందుకు చెప్తానంటే గతంలో నందమూరి తారక రామారావు గారు ఒక పరిపాలనా దక్షుడిగా ఆయనకు అనుభవం ఏమి లేదని చాలా మంది అనేవాళ్ళు ఒక పరిపాలనా దక్షుడిగా తెలుగు సినీ వినీల ఆకాశంలో ఒక ధ్రువతారగా సినిమాల్లో ఆయన వెలుగొందినప్పటికీ రాజకీయవేత్తగా రాజనీతిజ్ఞుడుగా పరిపాలనా దక్షుడిగా అమోఘమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి నందమూరి తారక రామారావు గారు అనేక సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాల్లో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు మనకు చూసుకున్నట్లయితే జడలు ఊడుకున్నటువంటి రెవెన్యూ వ్యవస్థని ఒకటి వీళ్లతో ప్రకలించి పౌరులందరూ కూడా రెవెన్యూ న్యాయం అందించే విధంగా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనేటువంటి సమాజ స్థాపన ఆశయంతో వచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు అలాగే ఆ తరువాత అంటే నేను ఎవరిని విమర్శించాలనేటువంటిది నా దృక్పథం కాదు పరిపాలన చేపట్టిన తర్వాత వ్యక్తులు వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని రాగద్వేషాలకు అతీతంగా సమూలంగా పెకలించి ఒక మార్పు తీసుకురావాలనేటువంటి తాపత్రయంతో ఉన్నటువంటి వ్యక్తులు ఒకవైపున ఉంటే కేవలం అధికారం కోసం పదవీకాంక్ష కోసం పదవీ లాలసత్వం కోసం ఉన్నటువంటి వ్యక్తులు మరొక వైపున ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఒకరిని విమర్శించడం లేదు ఒకరిని పోవటం లేదు అయితే ఈ రోజున సినిమా హాల్ విషయానికి వస్తే ఆ నిర్మాతలు సినిమా హాల్ను బంద్ ఎందుకు చేయాలనుకున్నారో ఎందు నిమిత్తం చేయాలనుకున్నారో సినిమా హాల్ ఓనర్స్ అది మరి $1 మిలియన్ ప్రశ్న వారికే తెలియాలి అది వారి సైడ్ నుంచి ఏ విధమైనటువంటి క్లారిఫికేషన్ రాకుండా ఆ పోర్షన్ వదిలేసి మిగతా పోర్షన్గా రకరకాలైనటువంటి
చూస్తున్నాం మనం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా విషయం ఎవరి ద్వారా వచ్చినప్పుడు కూడా ఒక సమూలమైనటువంటి మార్పు ఒక వ్యవస్థలో తీసుకొచ్చే పనికి నాంది పలికినటువంటి వ్యక్తి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా కందుల దుర్గేష్ గారు ఉన్నటువంటి పరిస్థితులంటే తన నాయకుడు, మా నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అంతిమం పార్టీ యొక్క నాయకుడిదే నిర్ణయం, పాలసీ నిర్ణయం. అలాంటి నిర్ణయంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు అయినటువంటి కందుల దుర్గేష్ గారు మా పార్టీ నాయకుడైన మా పార్టీ నాయకుడైన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పరిస్థితులను విశదీకరించిన తర్వాత ఏదైతే ప్రజాస్వామ్యంలో ఏదైతే ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం స్వేచ్ఛగా సంతోషకరంగా ఒక భద్రతా వ్యవస్థ మధ్యన ఒక సినిమా చూడాలి అనేటువంటి అది కూడా ఒక హక్కు. అలాంటి హక్కుని వాళ్ళు టికెట్తో కొనుక్కుంటాం, సినిమా చూడటం. ఆ చూసేటటువంటి సినిమాలో ఆ టికెట్లో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్గా గవర్నమెంట్ వారికి వెళ్ళటం, థియేటర్ ఓనర్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా షేరింగ్స్ డిస్ట్రిబ్యూటర్, ఇవన్నీ కూడా అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి పరిస్థితులు. కానీ అదే టికెట్లో ఆ యొక్క ప్రేక్షకులకు కావాల్సినటువంటి అన్ని వసతుల్ని, అన్ని విధాల రక్షణని, సేఫ్టీ మెజర్స్ అండ్ వారు కంఫర్ట్గా సినిమా చూసి ఆస్వాదించడానికి కావాల్సిన పరిస్థితులను కూడా ఆ టికెట్లోనే ఇవి ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత థియేటర్ల పైన ఉందనేటువంటి విషయం ఆ టికెట్ల కలెక్షన్ యొక్క రుసుములోనే ఇవిడి ఉన్నటువంటి అంశం. కానీ మనం చూస్తున్నాం సినిమా థియేటర్లో, మల్టీప్లెక్స్లో కానీ ఏ థియేటర్లో అయినా ఒకళ్ళని అంటే ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా చిన్న థియేటర్లో చిన్నదనంగా, పెద్ద థియేటర్లో పెద్దతనంగా తాగేటువంటి మంచినీరు పైన, పిల్లలు తినేటువంటి తినుబండారాల పైన, పెద్దలు తినేటువంటి పాప్కార్న్ పైన సినిమాకి వచ్చారు ఒక జంట. హాయిగా ఒక 3 hours ఎంజాయ్ చేయాలన్నటువంటి వచ్చిన పరిస్థితుల్లో టికెట్ ధర నుంచి కూడా మించిపోయి మరి థియేటర్లో రేట్లు ఆ విధంగా ఉంటే ఎవరైనా ప్రశ్నించకపోతే, ఎవరైనా దానికి చర్యలు తీసుకోకపోతే అట్లా గవర్నమెంట్, ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలు కానీ అట్లా చూస్తూ ఊరుకుంటాం అనేది పరిపాలన కిందకు వస్తుందంటారా? లేదు. ఇవాళ సినీ థియేటర్లో టాయిలెట్స్, రెస్ట్ రూమ్స్, వీటినన్నింటినీ మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తున్నారు కూడా ఒకసారి మనం చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదేవిధంగా సీట్ కంఫర్ట్, ఆ సీట్లోకి వెళ్తే నల్లులు లేకపోతే మేకులు ఇత్యాది ఉన్నటువంటి థియేటర్లు కూడా మనం చూస్తున్నాం. ఒక థియేటర్కి పోలిక లేదు. అంత మాత్రం చేత అన్ని థియేటర్లలో కూడా ఏదో ఒక ఇన్హెరెంట్గా ఒక సమస్యతో ఆ థియేటర్ కార్యక్రమాలను యథాలాపంగా నడపటం తప్ప పూర్తి నామ్స్ ప్రకారం మాత్రం ఏ థియేటర్ కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి. గతంలో నేను కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి, నేను న్యాయవాదిని. మా జిల్లాకి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా పప్పర్ జగన్నాథరావు గారు అనే ఒక మహానుభావుడు వచ్చాడు. ఆయన యాజ్ ఎ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్గా ఆయన ప్రతి జిల్లాలో ఆయన జ్యుడిషియల్లో ఉన్నటువంటి థియేటర్లని, ఆ థియేటర్లో సీటింగ్ని, అదేవిధంగా రెస్ట్ రూమ్స్ని, టాయిలెట్స్ని అన్నిటినీ కూడా చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్గా ఆయన పరిశీలించడానికి వెళ్ళేవాడు. వెంటనే వాటిని ఉన్నటువంటి పరిస్థితులను ఎత్తు చూపుతూ రిపోర్టులు రాయటం, కేసులు పెట్టడం, కంప్లైంట్స్ చేయటం జరిగినట్టు పరిస్థితి మేము స్వయంగా చూసాం. అలాంటి పరిస్థితుల్లో ఏ వ్యక్తి కూడా నడుం కట్టినటువంటి పరిస్థితుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ, మా పార్టీలో వ్యక్తి అయినటువంటి కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఆయనకి కావాల్సినటువంటి విధి విధానాలని, పార్టీ నిబంధన, పార్టీ యొక్క వాదనని, పార్టీ యొక్క పార్టీ లైన్ ఆయనకి చెప్పటం, ఆ మేరకి ఆదేశాలు రావటం. మనం కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో థియేటర్లో రెవెన్యూ అండ్ పోలీస్ వ్యవస్థలు ఆ థియేటర్స్ని పరిశీలించటం, అక్కడ కావలసినటువంటి లోటుపాట్లన్నింటినీ గమనించటం. దీనివల్ల ఏంటంటే యాక్చువల్గా
మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ టౌన్లో, మున్సిపల్ కార్పొరేషన్స్లో కానీ మున్సిపాలిటీస్లో కానీ పనిచో మామూలు పల్లెటూరులో అయితే పల్లెటూరు థియేటర్లు ఉండే పంచాయతీ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళకి కానీ, పోలీసు వాళ్ళకి పూర్తి హక్కులు ఉన్నాయి థియేటర్ యొక్క నడపటంలో. అక్కడ సేఫ్టీ మెజర్స్ కానీ, లేదు అంటే తీసుకోవాల్సినటువంటి ప్రొవైడ్ చేయాల్సినటువంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసిన కానీ వాళ్ళు పూర్తి యొక్క అధికారాలు ఉన్నాయి. కానీ ఎవరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు? కాబట్టి ఈ రోజున ఒక విప్లవాత్మకమైనటువంటి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఒక భాగంగా ఇది చేయటం అనేది కూడా సామాన్య మానవుడికి, ఒక సాధారణ కుటుంబం సినిమాకి వెళ్ళి హాయిగా ఒక 3 గంటల తన యొక్క బాధలన్నింటినీ మర్చిపోయి హ్యాపీగా గడపడానికి పరిస్థితిని చేసేటువంటి పనిలో పవన్ కళ్యాణ్ గారు 100% కరెక్ట్. రైట్ అండి, తిరిగి చర్చను కొనసాగిద్దాం. ఒక చిన్న బ్యాక్ టు మిడ్ డే డిబేట్. రైట్, ఈ అంశంపై చర్చించడానికి మనతో మరొక గెస్ట్ కూడా జాయిన్ అయ్యారు జూమిన్ ద్వారా. పురుషోత్తమాచార్యులు, సినీ క్రిటిక్. నమస్తే సార్. నమస్కారం అండి. రైట్ సార్, మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ థియేటర్ల బంద్ అంశం అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఈ 3-4 డేస్ నుంచి ఈ అంశం హాట్ టాపిక్ గానే ఉంది. ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు రియాక్ట్ అవుతూనే ఉన్నారు, సినీ ప్రముఖులు, ప్రొడ్యూసర్స్ అందరు కూడా. సార్, ఇప్పుడు ఈ రోజు ఏపీలో కొన్ని థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు. ఏవైతే అక్కడ ఉండే ఫెసిలిటీస్ పరంగా కానీ ఆ ఫెసిలిటీస్ బాలేని థియేటర్లని సీజ్ చేయాలి అని కూడా ఆదేశాలు ఇచ్చారు అని వార్తలు వస్తున్నాయి సార్. అసలు ఈ సడన్ గా ఇలాంటి తనిఖీలు నిర్వహించడం వెనుక ఏదైనా సినిమా ప్రమోషన్ అంశం ఏదైనా ఉందంటారా? అంటే ఇప్పటి వరకు కూడా ఈ థియేటర్ ఫెసిలిటీస్ గురించి లేవనెత్తని డిప్యూటీ సీఎం ఇప్పుడు సడన్ గా ఇట్లా థియేటర్లలో ఫెసిలిటీస్ గురించి ఆరా తీయడం కానీ తనిఖీలు చేయడం కానీ ఎందుకంటారు? అలాగే నమస్కారం. ఎక్కడో ఒక చిన్న మాట బయటకు వచ్చింది, అది ఎలా వచ్చింది అనేది మనకు తర్వాత విషయం. కానీ ఆ వచ్చిన చిన్న మాట ఇండస్ట్రీని మొత్తాన్ని కలిసి వేస్తున్నది. అయితే ఆ మాట వెనక ఏముంది అనే సంగతి పెద్దవాళ్ళు విచారిస్తున్నది వేరు విషయం. కానీ దీని మీద ఈ పేరుతోటి, ఈ నెపంతో ఇవాళ థియేటర్లు ఒక సరైనటువంటి క్రమశిక్షణలోకి వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు ఆలోచన రాలేదంటే పెద్దగా దాని మీద దృష్టి పెట్టలేదు ఎవరు. సామాన్యుడు, ప్రేక్షకులు థియేటర్కు రావాలి, థియేటర్కి వచ్చిన తర్వాత కంఫర్టబుల్గా ఉండాలి, వాళ్ళు హాయిగా ఆనందపడుతూ వినోదంగా సినిమాలు చూస్తుండాలి, వాటికి తగినటువంటి ఏర్పాట్లు చేయాలి అనే దాని మీద చూస్తున్నారు తప్ప ఆ ఏర్పాటు సరిగా ఉన్నాయా లేదా అనేటువంటి తనిఖీలు ఇంతవరకు నిర్వహించినట్టు అనిపిస్తలేదు నాకు. ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు అసలు ఎందుకు వచ్చింది ఇది, ఈ మాట ఎందుకు వచ్చింది, థియేటర్లు బంద్ చేయాలనేటువంటి మాట ఎందుకు వచ్చింది అనే దాన్ని ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు అసలు థియేటర్లు ఎలా ఉన్నాయి, థియేటర్లు ఎలా నడుస్తున్నాయి, దాన్ని ఎలా నిర్వహిస్తున్నారు అనే దాన్ని ఎంక్వైరీ చేయడానికి అవకాశం దొరుకుతుంది. అవన్నీ కరెక్ట్గా అన్ని సవ్యంగా జరుగుతున్నప్పుడు సమస్య ఎలా బయటకు వస్తుంది? కనుక ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మంత్రి గారు, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి థియేటర్ అసలు ప్రేక్షకులు థియేటర్ రావడమే చాలా తగ్గిపోయింది. అన్ని రకాల వర్గాల వాళ్ళు కూడా ఏదో ఒక కారణంతో థియేటర్కు రావడం లేదు. సినిమా థియేటర్స్ను నింపడం అనేటువంటి పెద్ద సమస్యగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మాట పుట్టడం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయా, సామాజిక కారణాలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా అనేది అందరూ ఆలోచిస్తున్న మాటే. కానీ ఇది సామాన్య ప్రేక్షకుడికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇది మనం ఆలోచించాలి. సామాన్య ప్రేక్షకుడు ఇబ్బంది పడకుండా థియేటర్లు ఏం చేయాలనే దాన్ని ఇవాళ ఒక ఛాలెంజ్గా తీసుకొని గవర్నమెంట్ వారు దీన్ని పరిశీలించడానికి పూనుకోవడం అనేది నిజంగా పరిశీలించదగినటువంటి విషయమే. అది మనం స్వాగతించవలసినటువంటి విషయమే. థియేటర్లో కూడా బండారాల విషయంలో టీ కానీ కాఫీ కానీ వాటి విషయంలో కూడా బయట వాటి కంటే కూడా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఆ ఎక్కువ రేట్లతో సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఇబ్బందులు కూడా ఇవాళ గవర్నమెంట్ తన దృష్టిలోకి తెచ్చుకొని వాటిని కూడా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి ఆలోచన చేయడం అనేది చాలా మంచి ఆలోచన. అది జరగవలసిందే నేను అనుకుంటున్నాను. రైట్ అండి, పురుషోత్తమాచార్యులు గారు, అసలు సడన్ గా అంటే ఏపీ డిప్యూటీ సీఎం ఆయన శాఖ కాకపోయినా కూడా ఇంత సీరియస్ గా పర్సనల్ గా తీసుకుని థియేటర్ల బంద్ అంశాన్ని అయితే చూస్తున్నారు, దానికి తగ్గట్టుగానే చర్యలు కూడా అమలు చేస్తున్నారు. అసలు ఈ థియేటర్ల బంద్ అంశం అనేది ఎందుకు తెర మీదకి వచ్చిందంటారు? ఇది ఎవరో కావాలని చేసినట్టుగా కానీ అనుకోకుండా చేసినట్టుగా జరిగి ఉండవచ్చు. అది ఇదమిత్తంగా చెప్పాలి అంటే దాని
సరైనటువంటి ఎంక్వైరీ జరగాలి. తర్వాత రాజకీయమైనటువంటి నేపథ్యం ఉండొచ్చు, లేదా ఇండస్ట్రీలో ఒక అసూయాపరమైనటువంటి వాళ్ళు దీన్ని క్రియేట్ చేసి ఉండొచ్చు. దాన్ని పరిశీలించడం, ఎంక్వైరీ చేయడంలో బయటపడుతుంది. కానీ దాని వెనక ప్రధానమైన ఉద్దేశం ఇది అని వాళ్ళు మనం ఖచ్చితంగా చెప్పుకోలేము. ఎందుకంటే ఒక వ్యక్తిని కానీ, ఒక సంస్థను కానీ, ఒక వ్యవస్థను కానీ దెబ్బతీయడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక చిన్న కీప్ ట్రిక్ లాంటిది నా ఉద్దేశం అయితే ఒక చౌకబారు ప్రయత్నం తప్ప అది అందరూ బాధ్యత వహించేటువంటి ప్రయత్నం కాదు. అక్కడికి పెద్దవాళ్ళు, సినీ ఇండస్ట్రీ ఉన్నట్టు పెద్దవాళ్ళు దాన్ని డిక్లేర్ చేశారు. ఆ నలుగురు అంటే తప్పున్నట్టు కాదు, కానీ ఆ విషయం పెద్దవాళ్ళు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, విజ్ఞులైన వాళ్ళు ఆ రకంగా డిక్లేర్ అయ్యారు. ఎవరో చేసి ఉంటారు అనేది మాత్రం చెప్తున్నారు. దీనికి నా ఉద్దేశం అయితే అంత పెద్దగా కుట్రకోణం నుంచి ఆలోచించాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని బ్రేక్ చేయాల్సినంత బలం ఆ క్రియేట్ చేసినట్టు వాళ్ళకు లేదు. రైట్ అండి పురుషోత్తమాచార్యులు గారు. వెంకటేశ్వరరావు గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ బంద్ అంశం సడన్ గా తెర మీదకు రావడము, ఈ తనిఖీలు చేయడం, ఇదంతా ఈ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి రాబోయే మూవీ హరిహర వీరమల్లు గురించి ఒక హైప్ క్రియేట్ చేసే అంశం అని అంటారా? ఒక మూవీ ప్రమోషన్ లా చూడొచ్చు అంటారా? అదే ఎంత మాత్రం కాదమ్మా. పవన్ కళ్యాణ్ గారు మూవీకి ప్రమోషన్ చేయటానికి ఇలాంటి చీప్ ట్రిక్లు ప్రయోగించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరినంటే సినీ క్రిటిక్స్ కానీ, సినిమాల ఫీల్డ్ లో ఉన్నటువంటి బాయ్ దగ్గర నుంచి ప్రఖ్యాత దర్శకుల వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమాని గురించి ఎవరు ప్రమోట్, అందరూ ఒప్పుకున్న మాట, పబ్లిక్ ఒప్పుకున్న మాట. ఏదో హరిహర వీరమల్లు కోసం లేదా ఓజీ సినిమా కోసం ప్రమోట్ చేయటానికి కోసం ఇదేదో ఉపయోగించి. రైట్ అండి పురుషోత్తమాచార్యులు గారు, చెప్పండి. రైట్, మనం చూసినట్లయితే ఇప్పుడు హరిహర వీరమల్లు గురించి మూవీ ప్రమోషన్ కాదు, ఇది అలాంటి అంశం ఏది కాదు అంటున్నారు. మరి ఇంకొక వార్త ఏదైతే ఉందో, జనసేన నేతనే సస్పెండ్ చేయడం, అతి సత్యనారాయణని సస్పెండ్ చేయడము, ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయడం కూడా మనం చూసాం. మరి ఆయన వెనుక ఎవరో వైసీపీ నేతలుండే చేయించారు అనే కామెంట్స్ కూడా మనకు వినబడ్డాయి. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటండి? ఇది ఒక ఊహ మాత్రమే, అంచనా మాత్రమే. అంటే అట్లా ఊహించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చెప్పుకుండొచ్చు. దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసినప్పుడు విషయం బయటపడుతుంది. కానీ అసలు ఇది సడన్ గా ఆలోచన వచ్చింది అని మాత్రం నేను అనుకోవటం లేదమ్మా. పవన్ కళ్యాణ్ గారు ఈ ఆలోచన ఇవాళ చేశారంటే ఎప్పటి నుంచో థియేటర్లను సంస్కరించాలనేటువంటి ఆలోచన ఆయనలో ఉండవచ్చు. దానికి ఒక కారణం దొరకాలి కాబట్టి ఇప్పుడు దొరికింది. అయితే దీన్ని క్రియేట్ చేసినట్టు బహుశా సత్యనారాయణ గారు అయితే ఉండొచ్చు. వారి వెనక ఎవరన్నా మరి విరోధులు ఉన్నారా, వ్యతిరేకులు ఉన్నారా, రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారా, ఇంకేదైనా కుట్ర దాగి ఉందా అనేది వాళ్ళ మనం అంచనా వేయడానికి సరైనటువంటి ఆధారాలు ఉండవు. వాటిని బాగా పరిశీలించడం మాత్రం బయటకు వస్తాయి. కానీ ఈ పేరుతోటి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం థియేటర్ల మంచితనానికే వచ్చిందని అనుకుంటున్నాను. రైట్ అండి వెంకటేశ్వరరావు గారు, చెప్పండి, వైసీపీ నేతల కుట్ర లేదంటున్నారా మీరు? అసలు అంటే పవన్ కళ్యాణ్ గారే ఈ విషయం మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి అకస్మాత్తుగా థియేటర్లు బంద్ చేయించాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఎవరికి వచ్చింది, ఏ ఉద్దేశంతో వచ్చింది? ఎందుచేతంటే ఎవరైనా బంద్ చేసేటప్పుడు, ఎవరైనా ఏ రంగంలో అయినా బంద్ చేసేటప్పుడు ప్రయర్ నోటీస్ ఇస్తారు, డిమాండ్స్ పెడతారు, డిమాండ్స్ చర్చలకు వెళ్తారు, ప్రయర్ నోటీస్ ఇస్తారు. ఆ తర్వాత ఎన్ని కాకపోతే బంద్ అని డిక్లేర్ చేస్తారు. అసలు ఇదేంటి సడన్ గా థియేటర్లో బంద్ అనేది మాట రావటం అనేది? అందుచేతనే రాగద్వేషాలకు అతీతంగా ఉండాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఆ మినిస్టర్ గారిని దీని మీద నిష్పాక్షపాతమైనటువంటి కూలంకషమైనటువంటి దర్యాప్తు చేయించండి, చేసి దీని కారకులు ఎవరు, ఎందుకోసం ఇది చేశారనేది కూడా మనం తెలుసుకోవాల్సింది, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది అనేటువంటి విషయంతో దాని మీద పూర్తి దర్యాప్తు చేయించమని ఆ శాఖ మంత్రి గారైనటువంటి కందుల దుర్గేష్ గారిని సలహా ఇవ్వటం, ఆయన ఆదేశించడం జరుగుతుంది. జరిగిన తర్వాత వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో, ఎవరున్నారో ఏంటో అప్పుడు తెలుసుకుందాం. ఈ అత్తిలి సత్యనారాయణ గారు అనే ఆయన బహిరంగ స్టేట్మెంట్ ఏదో ఇచ్చినట్టున్నాడు. అందుచేత ఆయన్ని ఏ పార్టీ అయినా సరే, మన పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా సరే
కారణం లేకుండా ఇప్పుడు హరిహర వీరమల్లునే బాయ్కాట్ చేయటానికి చేశారనే మాట దానికన్నా ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కు ఏదైతే ఉందో వినోదపు హక్కుని, ప్రజల వినోదపు హక్కుని హరించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని నివారించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది కదా. ప్రజలందరూ కూడా వారు వినోదాన్ని పొందేటువంటిది ఒక హక్కు. ఆ హక్కుని కాలు రాసే థియేటర్లు మూసేటువంటి, బంద్ చేయటువంటి ఆ హక్కుని కాలు రాయటం, అలాంటి హక్కుని కాలు రాసే పరిస్థితుల్లో ఎవరైతే దీనికి బాధ్యులో వారిపైన వారిని గుర్తించాలి, చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం ఇతిమిద్దతంగా ఉన్నటువంటి ఆలోచన. కాబట్టి ఏంటంటే అది అయిన తర్వాత మనం ఆలోచిద్దాం. ఎందుకంటే మన స్థాయిలో మనం దీన్ని ప్రోబ్ చేయలేం, ఎవరున్నారో తెలుసుకోలేం, ఎందుచేత ఇది జరిగిందో తెలుసుకోలేం. అది జరిగిన తర్వాత అప్పుడు మనం మాట్లాడతాం. అవునండి, అసలు అది ఎప్పటికీ సస్పెన్స్ గానే మిగిలిపోయేలా ఉంది. ఎందుకంటే ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ మీ జనసేన పార్టీ నేతనే సస్పెండ్ చేశారు, ఆ సభ్యత్వం రద్దు చేశారు. మరి ఆయనేమో బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దిల్ రాజుపై కామెంట్ చేస్తున్నారు. ఆయన అన్యాయంగా నాపై దీన్ని నెట్టేశారు, నాదేం లేదు, ఆయన ఈ బంద్కు పిలుపునిచ్చారు అని చెప్పడం కూడా జరిగింది. అసలు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు ఇట్లా ఒకరిపై ఒకరు? అందుచేతనే సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి నిజ నిర్ధారణ చేసేంత వరకు మనం కామెంట్ చేయొద్దు. ప్రైమా ఫేసీగా అత్తి సత్యనారాయణ అని అతను బయటపడ్డాడు కాబట్టి అతను మా పార్టీ సభ్యుడు కాబట్టి సస్పెండ్ చేశారు. అదే ఆయన దిల్ రాజు గారి మీద చేశారు, కానీ దిల్ రాజు గారి మీద ఏం చర్య తీసుకోం కదా. దిల్ రాజు గారి మీద చర్య మాకేం పని? అది చలనచిత్ర మండలి ఆ చర్య ఏదైనా తీసుకుంటుందో ఏమిటనేది అసలు నిర్ధారణ అయిన తర్వాత కదా. నిర్ధారణ అవ్వకుండా కేవలం ఆరోపణ మీదే చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి మాత్రం ఈ ప్రభుత్వంలో లేదు. కాబట్టి నిర్ధారణ అవ్వాల్సిందే. రైట్ అండి, మీరు చెప్పండి పురుషోత్తమాచార్యులు గారు, ఇప్పుడు మీరు సినీ క్రిటిక్ కాబట్టి మీరు చెప్పండి, అసలు ఫిలిం ఛాంబర్లో ఎప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందో ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఇండివిజువల్గా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు. దీని ద్వారా ఏమర్థమవుతుందంటే అసలు ఒక యూనిటీ అనేది లేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. మీరేమంటారు మరి? నిజమేనమ్మా, ఒక రకంగా చూస్తే ఇండస్ట్రీలో చాలా వర్గాలు ఉన్నట్టుగా అనిపిస్తున్నది. ఒకరి మాట మరొకరికి నచ్చకపోవడము, లేకపోతే వ్యతిరేకించడం లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళలో ఐక్యత లేదు అని వాళ్ళే ఒప్పుకున్నారు. తద్వారా ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఈ ప్రపోజల్ అథెంటిక్ గా ఉన్నది కాదు. అసలు అంటే థియేటర్లు బంద్ చేస్తాం అనేది ఒక అథెంటిక్ గా ఒక కమిటీ తీర్మానం చేసినట్టుగా, లేకపోతే సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి ఒక కమిటీ వాళ్ళు, ఒక పెద్ద బోర్డు వాళ్ళు చేసినట్టుగా లేదు. నేను మామూలుగా ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఉంది తప్ప దాన్ని ఎట్లా తీసుకోవాలంటే ఒక వార్నింగ్ లాగా బెదిరిస్తున్నట్టుగా ఉంది. ఇందాక మా పెద్దలు చెప్పినట్టుగా ఆ విషయాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎవరైనా సరే నిష్పక్షపాతంగా వాళ్ళను శిక్షిస్తాం, ఎవరైనా సరే బయట తీసుకొస్తాం అంటున్నారు. అలా చేస్తున్నారు, చేయడానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే దీన్ని ఆయన ఒక ప్రత్యేకమైన దర్యాప్తు, వారు చెప్పినట్టుగా దర్యాప్తు జరిపిన తర్వాత నిజంగా దర్యాప్తు వెనక ఎవరు ఉన్నారో నిష్పక్షపాతంగా తమ పార్టీ వారున్నా, అవతల పార్టీ వారున్నా, వైసీపీ వారున్నా, ఎవరున్నా సరే వాళ్ళ మీద చర్య తీసుకోవటం అనేటువంటి ఒక నిజాయితీ కలిగినటువంటి మాట అధికారి వాళ్ళు దాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనం చూడవలసిందంటే దర్యాప్తు తర్వాత ఎవరు బయటకు వస్తున్నారు, ఎవరు దీని కారకులు అవుతున్నారు, అసలు ఇంత పెద్ద తలకాయాలనుకున్నటువంటి వాళ్ళు ఈ విషయంలో ఎందుకు మాట్లాడలేదు, అంత దాకా ఎందుకు వచ్చింది, థియేటర్లు బంద్ చేస్తామనే మాట దాకా ఎందుకు వచ్చింది? ఇది కేవలం ఒక మీటింగ్ లో ఏదో మామూలు సభ్యుడు చెప్పినటువంటి అభిప్రాయమా, లేకపోతే ఒక మాస్గా ఒక డైరెక్టర్ల సంఘమో నిర్మాత సంఘమో నిర్ణయించిందా అనే ఆలోచన చూస్తే ఆధారాలు లేవు, వాటికి ఆధారాలు లేవు. కాబట్టి వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి చిన్న విషయాన్ని కూడా తాత్సారం చేస్తే ఇంకా పెద్ద విషయాలు కూడా రావచ్చన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారు, దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఆయన ఈ విషయం మాట్లాడలేదు అంటే దీని అవకాశం రాలేదు. ఆయన మనసులో ఉండి ఉండొచ్చు, ఎప్పటి నుంచో థియేటర్లను కూడా సంస్కరించాలని ఎప్పుడూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ మాట వచ్చిన తర్వాత కొంచెం మనసు బాధ అనిపిస్తుంది. అది హరిహర వీరమల్ని దృష్టి పెట్టుకుని అన్నారా, పవన్ కళ్యాణ్ గురించి దృష్టి పెట్టుకుని అన్నారా, జనసేన గురించి దృష్టి పెట్టుకుని అన్నారా అనేది ఇవన్నీ దర్యాప్తు తేలాలి. అది ఆ నిగ్గు తేల్చడం కోసమని ఆయన ఎంక్వైరీకి ఆదేశించాలి. తద్వారా వచ్చినటువంటి ఫలితాన్ని దాన్ని బట్టి ఎవరి మీద మనం చర్య తీసుకుంటాం అనేది తెలుస్తుంది.
రైట్ అండి. అలాగే చూసినట్లయితే ఫిలిం ఛాంబర్ మీటింగ్లో ఏం చెప్పారంటే ఇండస్ట్రీ సమస్యను మేమే పరిష్కరించుకుంటాం, అసలు ప్రభుత్వాలు జోక్యం చేసుకునే అవసరం లేదు అన్నట్లు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అసలు ఈ విషయాన్పై ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ ఆదేశాలు కానీ చర్యలు కానీ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందంటారా పురుషోత్తమాచార్యులు గారు? ఇది ప్రేక్షకులకు సమాజానికి సంబంధించిన అంశం. ఇది ఏ ఒక్క ఇండస్ట్రీకే పరిమితమైందని కాదు. అది ఇండస్ట్రీ సమాజంలో ఒక భాగం. ఇండస్ట్రీ చాలా బాధ్యత వహించవలసింది. సినిమా తీసినా, సినిమాను ప్రదర్శించినా సామాజిక బాధ్యత కలిగినటువంటి సంస్థ అది. ఆ బాధ్యతను నిలబెట్టడానికి చట్టమైన మార్గం నడిపించడానికి ప్రభుత్వం ఖచ్చితంగా జోక్యం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం జోక్యం తీసుకునేటువంటి అవసరాలు వచ్చినప్పుడు మాత్రం వెనకడుగు వేయదు. వాళ్ళతో అవసరం, ప్రభుత్వంతో అవసరం లేకుండా కేవలం ఇండస్ట్రీ మేమే దీన్ని తగ్గబెట్టుకుంటామంటే దానికి అభ్యంతరం పెట్టుకోండి, కానీ ఎలా పెట్టుకోవాలి? ప్రేక్షకునికి బాధ కలగకూడదు, నిర్మాతకు నష్టం కలగకూడదు, డైరెక్టర్ ఇబ్బంది పడకూడదు, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేట్టుగా చేసుకోండి, ఎవరు వద్దన్నారు. కానీ దానికి విఘాతం కలిగించే పద్ధతిలో కనుక వ్యవహరించేటైతే అప్పుడు గవర్నమెంట్ దాన్ని తీసుకోవచ్చు, జోక్యం తీసుకోవచ్చు. గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది, తీసుకోవచ్చు, దానికి తప్పలేదు. రైట్ అండి. వెంకటేశ్వరరావు గారు, మీరు చెప్పండి దీనిపై అసలు మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు ప్రభుత్వం జోక్యం మాకు అవసరం లేదు అని ఫిలిం ఛాంబర్ వర్గాలు కూడా చెప్తున్నాయి, మా ఇండస్ట్రీ సమస్యలుకుంటామని. వాళ్ళెవరు ఫిలిం ఛాంబర్స్ వాళ్ళు? వాళ్ళ సమస్యలు వస్తే తెలుసుకోవాల్సిన వాళ్ళు. సినిమాటోగ్రఫీ యాక్ట్ అనేది ఒకటి ఉంది, అది ప్రభుత్వం పాస్ చేసినటువంటి యాక్ట్. సినిమా పరిశ్రమ మొత్తం కూడా ఆ యాక్ట్ యొక్క నిబంధనలకి లోబడి పనిచేయాలి. ఆ యాక్ట్ లో ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్టయితే ప్రభుత్వం చట్టపరంగా చర్య తీసుకుంటుంది. ఏ వ్యవహారం అయినా కూడా, ఏ వ్యాపారం అయినా కూడా దాని చట్టబద్ధంలో చేయాలి, దాని కంట్రోల్ ప్రభుత్వమే. నిర్మాతల మండలి కానీ, లేకపోతే దర్శక మండలి కానీ, లేదంటే థియేటర్ యాజమాన్య మండలి కానీ, వాళ్ళ మధ్యలో వచ్చినటువంటి సమస్యల్ని వాళ్ళు పరిష్కరించుకుంటాకు ఉపయోగపడేదే కానీ అది ప్రజల సమస్యల మీద లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఏదొచ్చినా సరే మీరు వ్యక్తిగతంగా నాకు అనుకూలమైన నిర్మాత వచ్చి నా దగ్గరికి రావటం, లేదా చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళటం కాదు. మీకో సంఘాలు ఉన్నాయి, మీ బాధ్యత, మీ చలనచిత్ర మండలి, చలనచిత్ర పరిశ్రమ మండలి ఒకటి ఉంది, కౌన్సిల్. దాని ప్రకారం మీరు ప్రభుత్వం, మీ ప్రతినిధుల ద్వారా ప్రభుత్వం రండి, అంతేగాని వ్యక్తిగతంగా రావద్దని చాలా స్పష్టంగా ఆయన చెప్పడం అంటే ప్రభుత్వానికి ఈ యొక్క వ్యవహారం పైన ఎంత నియంత్రణ, ఎంత పట్టు ఉందనేటువంటి అంశం ఖచ్చితంగా కూడా మనకి సుస్పష్టంగా తెలియవస్తుంది. ఎంచేతంటే ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చిన టికెట్లు అమ్ముకుంటాకో, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా థియేటర్ని మెయింటైన్ చేయటాకో ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టం ఒప్పుకోదు. చట్టానికి ఏ పని చేసినా సరే దానికి ఒక చట్టం ఉంది, ఆ చట్టానికి లోబడి పనిచేయాల్సిందే. అట్లాగే ఈ చలనచిత్ర మండలి కానీ, దర్శక మండలి కానీ, నిర్మాతలు కానీ మేము అనే మాట అది ఎంత మాత్రం కూడా చల్లని మాట అది చట్టానికి లోబడి అవన్నీ కూడా. రైట్ అండి. వెంకటేశ్వరరావు గారు, నేను మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడగదాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు, ఇప్పుడు థియేటర్ల నిర్వహణ గురించి శ్రద్ధ పెడుతున్నారు. మరి ఇప్పటికి మీ ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ 1 year దాటిపోతుంది. ఇప్పటి వరకు ఎందుకని శ్రద్ధ పెట్టారు? అంత అధ్వానంగా ఉన్నాయి థియేటర్లో టాయిలెట్స్ కానీ, సీటింగ్ ఫెసిలిటీ కానీ, ఆ తినుబండారాల మీద అధిక రేట్లు కానీ ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటి వరకు కామన్ ఆడియన్స్ పడుతూనే ఉన్నారు కదా ఇబ్బందులు. మరి ఇప్పుడు ఎందుకు సడన్ గా, అంటే ఇప్పుడు కామన్ ఆడియన్స్ రావాలి, ప్రతి ఒక్క ఆడియన్ థియేటర్కి రావాలి అని ఒక డెసిషన్ తీసుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మరి ఇంతకాలంగా ఎందుకు వీటిపై శ్రద్ధ పెట్టలేదు? కాదు ఒకసారి అమ్మా, నేను నా ఓపెనింగ్ డిబేట్ లోనే చెప్పా, ఒక్కొక్క అంశం ఆ సందర్భం వచ్చినప్పుడు సందర్భోచితంగా ఆ అంశం మీద నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి. సినిమా థియేటర్ల మీద నిర్ణయం తీసుకునేటువంటి అంశం ఇంతవరకు క్యాబినెట్ లో ఎప్పుడు కూడా రాలా. ఒకటి, ఇందాక నేను ఓపెనింగ్ లో చెప్పా, మాకు కృష్ణా జిల్లాకి అదనపు జడ్జి గారు, ఆయన చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గా ఆయన జిల్లాలో ఉన్నటువంటి థియేటర్స్ ని సాయంత్రం పూట మ్యాట్నీ టైంలోనూ ఫస్ట్ షో సెకండ్ సీటింగ్లు కానీ రెస్ట్ రూమ్లు కానీ ఆయన విజిట్ చేశారు. ఆయన ఒక్కడికి, మిగతా వాళ్ళు ఎప్పుడు చేయలేదు. ఆయనకు ఒక్కడికంటే చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యవహారం, చిత్తశుద్ధితో వ్యవహారం చేయాలని అనుకునే వాళ్ళు
ప్రజలకి సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళు ఇందాక నేను మొట్టమొదటి కూడా చెప్పాను మీకు ఏంటంటే రాగద్వేషాలకు అతీతంగా ఒక పరిపాలకుడు అనే అతను దృఢ నిర్ణయం తీసుకునేటువంటి పరిపాలకులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళా పవన్ కళ్యాణ్ గారు అంటాకి ఇది ఒక నిదర్శనం కూడా మీకు నేను మొట్టమొదటి చెప్పాను. అందులో భాగమే ఇదే కానీ ఎవరి మీదో సాధించడానికో లేకపోతే ఆయన యొక్క సినిమా ప్రమోషన్స్ కో ఈ మాత్రం ఎంత మాత్రం కాదు. ప్రేక్షకులందరూ కూడా ప్రజలే. ప్రజలంటే ప్రజా ప్రభుత్వానికి ఉన్నటువంటి అన్ని హక్కులను కూడా అనుభవించాల్సినటువంటి వారు ప్రజలు. రైట్ అండి వెంకటేశ్వరరావు గారు. ఎస్, ఇక ఈ డిబేట్లో పాల్గొనడానికి మరో గెస్ట్ కూడా మనతో ఫోన్ ద్వారా రెడీగా ఉన్నారు. నట్టి కుమార్ గారు, నమస్తే అండి. రైట్, మీరు చెప్పండి పురుషోత్తమాచార్యులు గారు, ఇప్పుడు ఈ ఫిలిం ఛాంబర్లో యూనిటీ లేదు అనే అంశం మీద నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాం మనం ఇందాక మాట్లాడుకున్నట్లు. మరి దాన్ని వాళ్ళు సవరించుకొని ఎలా ముందుకెళ్ళాలంటారు? సవరించుకోవడం వాళ్ళ చేతుల్లో ఉంది, ముందుకెళ్ళడం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఒకరి అభిప్రాయాలు మరొకరు ఖండించడం అనేది సాధారణంగా ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. సినీ ఫీల్డే కాదు, ఎక్కడైనా జరుగుతుంది. కానీ దాన్ని సమన్వయపరచుకోవడంలో ఉంటుంది పెద్ద మేధాశక్తి అంతా కూడా. ఈ సమన్వయపరచుకోవడం అనేది కొన్ని వర్గాలుగా విడిపోయినప్పుడు జరగదు. అది ఇక్కడ మరి సినీ పరిశ్రమలో కూడా కొన్ని వర్గాలు ఉన్నాయి. మరి వాళ్ళు సమన్వయంగా మాట్లాడుకోవడం అనేది జరగనప్పుడు ఈ రకమైనటువంటి క్లాషెస్ వస్తాయి. మరి స్పర్ధలు రావడానికి అవకాశం కూడా ఉంది. కానీ ఇండస్ట్రీ డెవలప్ కావడం కోసమని అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది అని ప్రతి వాళ్ళు గమనించినప్పుడు, గుర్తించినప్పుడు మాత్రమే అందరిలో సమన్వయం వస్తుంది. అది సాధించడానికి ప్రయత్నం చేస్తుంది ఇది ఇండస్ట్రీ వాళ్ళే. లేకపోతే పెద్ద సీనియర్ యాక్టర్స్, సీనియర్ డైరెక్టర్స్, నిర్మాతలు వాళ్ళను సమన్వయపరచి ఒక రాజుకి తీసుకొచ్చి ఒక ఒప్పందం కుదిర్చి ఏకాభిప్రాయానికి వచ్చేట్టుగా చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అది కూడా కుదరదన్నప్పుడు గవర్నమెంట్ కి ఒక ప్రతినిధి లేకపోతే ఒక నాయకుడు ఎవరైనా ఒక లీడర్ వచ్చేసి మాట్లాడడానికి అవకాశం ఉంది. అంతే తప్ప ఆ తీసులాటలు, ఆ వ్యవహారాలు మనం అన్ని సర్దుకోవాలంటే మనం సర్దడానికి అవకాశం ఉండదు. వాళ్ళలో వాళ్ళు సర్దుకోవాలి, సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి అవుతుంది. రైట్ అండి. అలాగే చూసినట్లయితే ఇప్పుడు మనతో మరో గెస్ట్ ఉన్నారు, నట్టి కుమార్ గారు, సినీ నిర్మాత. ఫోన్ ఇన్ ద్వారా ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు. నమస్తే అండి నట్టి కుమార్ గారు. నమస్తే. నమస్తే సార్, అసలు ఇప్పుడు ఈ థియేటర్ల బంద్ అంశం ఏదైతే ఉందో ఎంత హాట్ టాపిక్ గా మారిందో తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఈ రోజు ఏపీలో కొన్ని థియేటర్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రాపర్ గా ఫెసిలిటీస్ మెయింటైన్ చేయని థియేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేస్తామని కూడా చెప్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరి ఎందుకు ఈ సడన్ గా ఈ చర్యలు అంటారు? నేను ఒక మాట అడుగుతున్నామ్మా, ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ లోనే కదా థియేటర్లు ఉన్నాయి. హలో సార్, చెప్పండి సార్. ఏపీ గవర్నమెంట్ లోనే థియేటర్లు ఉన్నాయి కదా? అవును సార్. మరి ఏపీ గవర్నమెంట్ లో ప్రతి ఏరియాకి విశాఖపట్నం ఒక జాయింట్ కలెక్టర్, ఆర్టీఓ, ఎంఆర్ఓ ఉంటారు కదా? అవును. ఆ థియేటర్ దగ్గర వీళ్ళకి నిజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ గారో చెప్తేనే కానీ ఇదే పరిస్థితులు లేదా? అక్కడ థియేటర్ లో ఎంత అమ్ముతున్నారు, ఏం అమ్ముతున్నారు, అక్కడ ఏం రేట్ అమ్ముతున్నారు అని చెప్పే పరిస్థితుల్లో ఎంఆర్ఓ గాని ఆర్టీఓ గాని లేదా? ఇప్పుడు కొత్తగా కానీ వచ్చారా? కొత్తగా అపాయింట్ చేయలేదు కదా. ఇప్పుడు ఇది 1955 సినిమాటోగ్రఫీ చట్టమే ఉంది కదమ్మా. మనకు ఆల్రెడీ తినుబండారానికి ఒక చట్టం ఉంది కదా, దానికి ఒక రేటు ఎంఆర్పి ఉంది కదా. ఇవన్నీ నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది బాధ్యత. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే గుర్తొచ్చిందా? తప్పు చేస్తే థియేటర్ కాదు ఎవరినైనా సీజ్ చేసేసేయాలి. సామాన్య ప్రజలకు అందుబాటులో ఏం లేకపోతే అది ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. నాట్ ఓన్లీ థియేటర్. అంటే ఇది గవర్నమెంట్ ఆఫీసర్ తప్పు. గవర్నమెంట్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయిన దాకా ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ఈ బంద్ అనే పెట్టింది ఒక విషయం. ఇక్కడ ఇప్పుడు ఈ రోజు చేస్తున్నారు అంటే ఇది తాత్కాలికంగా తూతూ మంత్రంగా చేయడం కాదు, దాన్ని శాశ్వతంగా రావాలి. సామాన్యుడికి పాప్కార్న్, తినుబండారాలు, వాటర్ బాటిల్ తక్కువ ఏ రేట్ అయితే మార్కెట్ లో ఉందో ఆ రేటుకి రావాలి. ఇది పద్ధతి. మరి అది ఎందుకు చేయలేకపోతున్నారు ఎంఆర్ఓ? అది ఎందుకు చేయలేకపోతున్నారు ఆర్టీఓ? ఆ ఏరియా లైసెన్స్ అథారిటీ జాయింట్ కలెక్టర్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తేనే కానీ చేయరా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే దుర్గేష్ గారు రావాలా? లేకపోతే ఆర్డర్స్ వాళ్ళకి లేవా? ఆర్డర్స్ పాస్ చేయరా? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే అమ్మా,
ఇది ఆల్రెడీ అక్కడ లోకల్ థియేటర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అక్కడ లోకల్ ఎంఆర్ఓ తప్పుదనం ఉంటుంది, ఆర్టీఓ తప్పుదనం ఉంటుంది, జాయింట్ కలెక్టర్ లైసెన్స్ అథారిటీ తప్పు ఉంటుంది. వాళ్ళు చెకింగ్ చేసి తప్పు ఉంటే సీజ్ చేసేయాలి. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ఆంధ్ర బెదరగా రాత్రి నుంచి పరిగెట్టడం కాదు. ఎవ్రీ వీక్ అండ్ చెకింగ్ ఈ తప్పు జరుగుతా ఎవరి వీక్. సామాన్యుడు కంప్లైంట్ పట్టించుకోరు, సామాన్యుడు కంప్లైంట్ ఇస్తే పక్కన పడేస్తారు. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఎక్కడ కాకినాడలో సీజ్ ద సిప్ అనొచ్చు, దానికి పవన్ కళ్యాణ్ గారు రావాలి. సీజ్ ద కంటైనర్ అంటే మనోహర్ గారు రావాలి. మరి ఆఫీసర్లు ఎందుకు ఉన్నాయి? మరి ఇప్పుడు సీజ్ ద థియేటర్ అంటే కూడా పవన్ కళ్యాణ్ గారే రావాలి ఇక. మరి ఇప్పుడు అలాగే సార్ మనం చూసాం. రైట్ సార్, అట్లాగే ఆయన అది కాదు, ఆయన వచ్చి రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన అయి చూస్తాడా? లేకపోతే మీ అందరూ ఆఫీసర్లు ఏం చేస్తారు? అన్ని గంటలకు ఆయన వెళ్తాడా? ఇంకా అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? పొలిటికల్ లీడర్ లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఆర్టీఓ ఏం చేస్తున్నాడు? ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు? జాయింట్ కలెక్టర్ ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా అయ్యర్ వీరమ్మలు సినిమా రోజు నుంచి ప్రక్షాళన చేసి ప్రతిదీ కూడా రేట్లు తక్కువ రావాలా, అందుబాటులో క్యాంటీన్ రేట్లు ఉండాలా, థియేటర్ టికెట్ రేట్లు ఎవరు ఎక్కువ అమ్మట్లేదండి, ఉన్న టికెట్లకే జనాలు రావట్లేదండి. కానీ ఉన్న టికెట్లకే జనాలు ఎక్కువ రేట్లు అమ్మే పరిస్థితిలో ఇచ్చిపోవడం లేరు పరిస్థితులు. కానీ క్యాంటీన్ రేట్లు తగ్గాలి. అది ఇప్పుడు అఫీషియల్ టికెట్ రేట్ అంటే అఫీషియల్ గా ఉంటేనే అమ్ముతారు, లేకపోతే ఉండదు. రైట్ అండి నట్టి కుమార్ గారు. అలాగే మనం చూసినట్లయితే ఇప్పుడు ఆలోచించుకోకుండా ఇప్పుడు నేనేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన సీరియస్ అయ్యారు కాబట్టి వెళ్తున్నారు. కానీ ఇది దీని మీద ప్రక్షాళన జరగాల, పూర్తిగా దీని మీద సీరియస్ ఉండాలి. రైట్ అండి. ఇక మరో అంశం చూద్దాం. ఇప్పుడు ఎవరైతే జనసేన నేత అత్తి సత్యనారాయణని సస్పెండ్ చేయడం కూడా జరిగింది, ఆయన సభ్యత్వం కూడా రద్దు చేయడం జరిగింది, థియేటర్ బంద్కు పిలుపునిచ్చారు అనే అంశంలో విచారణ కోసం ఆయనేమో బయటకు వచ్చి దిల్ రాజుపై ఆరోపణలు చేస్తున్నారు. ఏమని? ఆయనే పిలుపునిచ్చారు అని. అంటే మీరు సినీ నిర్మాత అసలు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? ఈ థియేటర్ల బంద్ అనే అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది? అత్తి సత్యనారాయణ ఏప్రిల్ 19వ తారీఖు నాడు మీటింగ్ పెట్టాడు. ఏప్రిల్ 19, జూన్ 1కి 19కి 40 రోజులు తేడా ఉంది. అప్పుడు అయ్యర్ వీరమల్ల సినిమా జూన్ 12 రిలీజ్ అని ఎక్కడ లేదు. నెంబర్ 1 నోటీస్ పాయింట్. ఎందుకంటే అందరికీ తెలియాలి ఈ విషయం. జూన్ 12వ తారీఖు రిలీజ్ కి ఏప్రిల్ 19వ తారీఖు వాళ్ళు పెట్టుకుని వాళ్ళ జిల్లాలో వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకొని దాంట్లో రిప్రజెంటెడ్ బై సురేష్ బాబు, రిప్రజెంటెడ్ బై వాళ్ళ మనుషులు ఉన్నారు, అరవింద్ గారి మనుషులు ఉన్నారు మీటింగ్ లో, అలాగే అత్తి సత్యనారాయణ గారి మనుషులు ఉన్నారు, ఎగ్జిక్యూటివ్. వాళ్ళ జిల్లా మట్టుగా మాకు జూన్ 1 నుంచి అంటే ఏప్రిల్ 19 ఏం తీర్మానం చేసుకున్నారంటే ఈ జూన్ 1 నుంచి మాకు పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వకపోతే పర్సంటేజ్ ఇచ్చేవాళ్ళు మాత్రమే మేము థియేటర్ ఆడుతాము, లేదంటే ఆడము అని చెప్పి వాళ్ళకి తీర్మానం చేసుకున్నారు. జూన్ 1 అంటే 40 రోజులు టైం ఇచ్చారు. యాజ్ ద గవర్నమెంట్ రూల్ ప్రకారం 45 డేస్ కరెక్ట్ గా ఇచ్చారు టైం. వాళ్ళు ఈలోగా చర్చలు జరుపుకొని మాట్లాడుకొని ఎవరైనా వస్తే చేసుకోండి అని. అంటే అది ఎవరికి, ఇది ప్రొడ్యూసర్ సంబంధం లేదు, డిస్ట్రిబ్యూటర్, ఆ లోకల్ డిస్ట్రిబ్యూటర్కి వాళ్ళకి సంబంధం. అది ఆ జిల్లాను తీసుకొచ్చి మే 18 మొత్తం టోటల్ గా తీసుకొచ్చింది ఎవరు? దిల్రాజు గారు. మొత్తం టోటల్ గా మే 18 మీటింగ్ పెట్టమని చెప్పింది సెక్టార్ చైర్మన్ రామ్ ప్రసాద్ గారు చెప్పింది. ఆయన మీటింగ్ పెట్టింది రామ్ ప్రసాద్ గారు. మీటింగ్ పెట్టింది, మీటింగ్ లో దిల్రాజు గారు ఉన్నారు, సురేష్ బాబు గారు ఉన్నారు. మరి అందరూ మే 18 దాంట్లో సురేష్ బాబు గారు, సునీల్ గారు అందరూ ఉంటుండగా దాన్ని బంద్ ప్రకటించేటప్పుడు మరి ఆ రోజు అత్తి సత్యనారాయణ గారు లేరే, మరి ఆయన మీదకి ఎందుకు వస్తుంది? ఇప్పుడు వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు తప్పు చేశారు అనుకుందాం, మీరెందుకు తప్పు చేయాలి? మీరు 2 రాష్ట్రాలకి బంద్ చేద్దామని మాకు తీసుకొని వచ్చారే. ఇప్పుడు తప్పు ఎవరిది? దిల్రాజు గారు చేసిన తప్పును ఆయన మీద నెట్టుదామని చూశాడు. ఆయన తప్పు చేశాడు అనేది అందరికీ తెలుసు. ఆయన ఆల్రెడీ దీని మొత్తం టోటల్ గా బంద్ ప్రకటించింది, అవన్నీ అందరికీ తెలిసిన విషయమే. ఇది అత్తి సత్యనారాయణ గారిది ఎక్కడ తప్పు ఉందో చెప్పండి. ఓకే, వాళ్ళ జిల్లా మట్టుకు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళ తప్పు అయితే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఇది మొత్తం 2 రాష్ట్రాలకు ఇవ్వలేదు కదా ఆయన. ఇంకొకటి, ఆయన్ని జనసేన నాయకుడు అంటారు. ఆయన వ్యాపారస్తుడు, ఆయన ఒక థియేటర్ ఓనరు, ఒక డిస్ట్రిబ్యూటరు. మీరు కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు, ఎఫ్డీసీ చైర్మన్ కాదు కదా, మీరు కూడా ఒక వ్యాపారస్తుడుగా కూర్చున్నారు. మీరు ఒక జనసేన నాయకుడు అన్నారంటే మీ పార్టీని బ్యాక్ చేద్దామనా, పార్టీని డామేజ్ చేద్దామన్నా, అంటే మీ పార్టీ వాళ్ళు ఏదో చేశారని చెప్పడం కోసం ఇది పవన్ కళ్యాణ్ గారికి అంటే జనాల కోసం పార్టీని మీరు ఇంకొక పార్టీని సపోర్ట్ చేసినట్ట? ఇది కాదు తప్పు కదా. అది
మీకు జనసేన నాయకుడుగా అక్కడ మీటింగ్ పెట్టలే, ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఒక ఎగ్జిబ్యూటర్ గా మీటింగ్ పెట్టాడు అసోసియేషన్ పెద్దగా. మీరు ఒక అసోసియేషన్ పెద్దగా ఒక మాకు దిల్రాజు గారుగా పెట్టారు తప్ప కాంగ్రెస్ నాయకుడుగా మీరు అధ్యక్ష చైర్మన్ గా పెట్టలేదు కదా. మీరు జనసేన నాయకుడిని ఎలాగంటారు మీరు? అదే జనసేన పార్టీని దెబ్బతీద్దామనా, లేకపోతే పార్టీని డామేజ్ చేద్దామనా, అంటే మీ పార్టీలోనే ఉన్నారని తప్పించుకుందామనా? నేనేమంటానంటే తప్పు జరిగింది, అంది తెలుసు, జరగవలసిందని చూడాలి తప్ప మీ మీద వాళ్ళ మీద మీ మీద అదుపు పెట్టుకోకూడదు. ఇది కరెక్ట్ కాదు. ఇది దిల్రాజు గారికి నాకు రిక్వెస్ట్. మేము ఎప్పుడు పెద్దలే అనుకుంటాం. మేము జీవితంలో మీ ఛాంబర్ నుంచి వచ్చినా కౌన్సిల్ నుంచి వచ్చినా మీరు మా పెద్ద మనుషులే. మీరు మంచి చేసినా పెద్ద మనుషులే, చెడ్డ చేసినా మంచి పెద్ద మనుషులే. మీరు ఇప్పుడు దాకా ఆఫీస్ సీఎం దగ్గరికి వెళ్ళింది మీరే, మాట్లాడింది మీరే, అన్ని మీరే. చెడు చేసినా మీరే చేశారు, మంచి చేసినా మీరే చేశారు, అన్ని మీరే చేశారు ఇండస్ట్రీకి. మీరు మమ్మల్ని ఇప్పుడు కూడా వెనకాలే పెట్టారు కానీ ముందు పెట్టారు. మమ్మల్ని ఎప్పుడైనా సంప్రదించారా? మీ నలుగురే కదా, ఆ నలుగురే, ఛాంబర్ అయినా ఆ నలుగురే, కౌన్సిల్ అయినా ఆ నలుగురే, డిస్ట్రిబ్యూషన్ అయినా ఆ నలుగురే. మా నాయకులు మీరు మంచి చేసినా చెడు చేసినా మీరు ఇప్పుడు ఛాంబర్ నుంచి మీరే, కౌన్సిల్ నుంచి మీరే, అటు నుంచి మీరే, ఇటు నుంచి మీరే. నేనే రాజు, నేనే మంత్రిలో ఉంది. ఆ పార్టీ అయినా నేనే, ఈ పార్టీ అయినా నేనే, ఎటైనా నేనే, ఏ గవర్నమెంట్ అయినా నేనే అన్నట్టు మీరు అన్నింటికి మీరే కదా మా పెద్దలు. ఇంక మేమేం చెప్పాలి ఎవరికి? రైట్ అండి. నట్టి కుమార్ గారు ఆల్రెడీ వస్తున్న గవర్నమెంట్ మీతోనే మాట్లాడుతుంది. ఆయన దుర్గేష్ గారు మీతోనే మాట్లాడతారు, అందరూ మీతోనే మాట్లాడతారు, మంచి మీతోనే మాట్లాడతారు, చెడు మీతోనే మాట్లాడతారు. ఛాంబర్ ని పట్టించుకోరు, కౌన్సిల్ ని పట్టించుకోరు, ఆఫీస్ బేరాలు అవసరం లేదు. మేమైనా మీటింగ్ ఎవరైనా ఎమర్జెన్సీ ఉందనుకో మిమ్మల్ని మేము కూడా పిలుస్తాం. మేమైనా ఇమీడియట్ వెళ్ళిపోతామా, లేకపోతే మేమైనా ఇమీడియట్ ఇంటర్వ్యూ తీసుకుంటామా? తీసుకోం కదా. మా మాట వెనకే కదా మా బాధ మీద మేము టీవీలో చెప్పుకుంటున్నాం. మా మాట మీరు వినుంటే మేమేందుకు టీవీలో చెప్పుకుంటాం, మేము ఛానల్లో మీ దగ్గర చెప్పుకునేవాళ్ళం. గవర్నమెంట్ మా మాట వినుంటే మీ కాడ ఎందుకు చెప్తాం, మీ గవర్నమెంట్ కాడ చెప్పేవాళ్ళం. సరే నట్టి కుమార్ గారు, మరో అంశాన్ని మనం చూద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ చూసినట్లయితే ఇప్పటికే యూనిటీ లేదు సినీ వర్గాల్లో, ఫిలిం ఛాంబర్ లో యూనిటీ లేదు అంటున్నారు. మరి ఇప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలు దానికి నిజమనే అంటున్నాయి. నలుగురికి యూనిట్ ఉందమ్మా. ఇప్పుడు దీంట్లో చెప్పినట్టుంది నలుగురికి యూనిట్ ఉంది. డబ్బులు సంపాదించుకున్న యూనిట్ ఉంది, చెప్పండి వెంకటేశ్వరరావు గారు. యూనిట్ ఉంది. అది కదమ్మా యూనిటీ అంటారు, మోనోపోలీ. అసలు యూనిటీ సార్ చెప్పండి. వెంకటేశ్వరరావు గారు వినపడుతోందా? రైట్. నట్టి కుమార్ గారు చెప్పండి. ఇప్పుడు నేను ఒకటే అన్నానమ్మా, మొత్తం టోటల్ గా యూనిటీ అంటే మేము మిమ్మల్ని ఎప్పుడైనా ముందు పెట్టలేదా? మీతోనే కదా డిస్కస్ చేసాం. మంచి చేసినా చెడు చేసినా మీతోనే డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు దిల్రాజు గారు మాకు పెద్దని చెప్తున్నాం కదా, అరవింద్ గారు మాకు పెద్దని చెప్తున్నాం కదా, మాకు సునీల్ గారు కానీ సురేష్ బాబు గారు కానీ ఏ ఉన్నా మళ్ళీ అక్కడ పిలుస్తున్నాము. మిమ్మల్ని పిలిచే కదా గవర్నమెంట్ కూడా, మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది కూడా మీరే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా ఇంకో దగ్గరికి వెళ్ళినా మీరే కదా. ఈ రోజు ఏమైనా రెమ్యునరేషన్లు ఇంకోటి పెద్ద ఉన్నా మీరే కదా చేస్తారు. ఇప్పుడు కౌన్సిల్ ను కానీ ఛాంబర్ ను కానీ మీకు గిల్టీ కానీ ఏదున్నా మీరే కదా. ఇప్పుడు మనకి చెడు జరిగింది అనుకుంటే ఛాంబర్ మీద తోసేయడం ఎందుకు, కౌన్సిల్ మీద తోయడం ఎందుకు? ఇప్పుడు తప్పు జరిగింది, మీరు బంద్ అనేది అనౌన్స్ చేయకూడదు, అనౌన్స్ చేశారు, దాన్ని ఒప్పుకోండి. అది ఒప్పుకోండి. అది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి అన్ని తెలుసు. మనం అన్ని మాట్లాడుకున్నా పవన్ కళ్యాణ్ గారికి అంత రిపోర్ట్ ఉంది, అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, అన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం ఎవరి మీద ఎవరో వేసుకోవడానికి లేదు. నేను అనుశ్రీ సత్యనారాయణ తప్పు చేశాడో తప్పు చేయలేదో అనేది ఆ పార్టీ చూసుకుంటది. నేను ఎందుకు చెప్పానంటే April 19 జిల్లా మీటింగ్, అది 2 రాష్ట్రాల మీటింగ్ కాదు. May 18 2 రాష్ట్రాల మీటింగ్. 1500 మంది ఎగ్జిబ్యూటర్లు ఉంటే 15 మంది డిసిషన్ ఎలా తీసుకుంటారు అని అంట. రైట్ అండి నట్టి కుమార్ గారు. ఇక మరో అంశం చూద్దాం, టైం అయిపోతుంది. ఇక మరో అంశం మనం చూసినట్లయితే ఈ టికెట్ రేట్స్ హైక్ కోసం ఫిలిం ఛాంబర్ త్రూనే వెళ్ళాలి అని కూడా డెసిషన్ వ్యాఖ్యలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్. ఏమనంటే ఇప్పటి వరకు ఎలా ఉండేది, టికెట్స్ రేట్స్ పెంచాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ ప్రొడ్యూసర్స్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు, ఫిలిం ఛాంబర్ త్రూనే వెళ్ళాలి అని చెప్పడం కూడా జరిగింది. మరి ఇది అసలు ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? మంచి పరిణామమే కదా. మాకు మేలు పెడతారు, మనం మేలు పెడతాము. ఇక్కడ ఎంత ఎగ్జిబ్యూటర్కి ఎంత ఇది, నిర్మాతకి ఎంత బడ్జెట్ అయింది, డిస్ట్రిబ్యూటర్కి ఎంత అమ్మాడు, ఎంత రేటు పెంచితే వర్కౌట్ అవుతుంది, సామాన్య ప్రేక్షకుడికి అలాగే అందుబాటులో ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఒక ప్రక్షాళన చేసి
దాన్ని మేలు పెడతాం. లేకపోతే దానికి ఒక కమిటీ ఉంటుంది. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఒక కమిటీ ఉండేది. ఆ కమిటీ ఈ కమిటీ కూర్చునేది, ఈ సినిమాకి 100 కోట్లు అయింది కాబట్టి ఇంత రేట్ ఇవ్వండి, ఇంత రేట్ ఇవ్వండి, ఈ విధంగా ఇవ్వండి, సామాన్య ప్రేక్షకుడికి ఇబ్బంది రాకుండా ఉంటుందని చేసేవాళ్ళమి. ఇప్పుడు అసలు ఏమీ లేకుండా ఎవరికాలు చుట్టాలని బంధువులను తీసుకుని డైరెక్ట్ మొదలు పెట్టారు తప్ప ఇంతకు ముందు అయితే లేదు. ఇంతకు ముందు ఇదే కమిటీ ఉండేది. రైట్ అండి, రైట్. వెంకటేశ్వరరావు గారు మీరు చెప్పండి. చెప్పమ్మా, వినపడుతుందమ్మా? వినపడుతుంది సార్. ఇందాక యూనిటీ లేదు అని నట్టి కుమార్ గారు మాట్లాడుతుంటే మీరు ఏదో మాట్లాడబోతున్నారు, చెప్పండి. అట్లా యూనిటీ ప్రశ్న ఎక్కడుంది, మోనోపోలి ఎక్కడ ఉంది? ఇప్పుడు నట్టి కుమార్ గారి మాటల్లోనే థియేటర్లన్నీ కూడా శాసించేటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు అనేది వారి మాటల్లో ఉంది. ఇంకా యూనిటీ ప్రశ్న ఎక్కడుంది అసలు? ఇక్కడ ఏంటంటే ఇది బిజినెస్. ఈ బిజినెస్ ప్రమోషన్స్, ఈ బిజినెస్ లో ఎవరికి లాభదాయకమైనటువంటి విధానంగా వాళ్ళు అడుగులేయటం, ఆ అడుగులేయటంలో అవసరమైతే ఎదుటి వారిని అడగదొక్కటం అనేటువంటి పరిస్థితి మనం ఈ బిజినెస్ లో చూసాం ముందు సినిమా బిజినెస్ లో. కాబట్టి అటు ఫిలిం ఛాంబర్ ఉంది, ఫిలిం డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంది, వీటన్నిటినీ కాకుండా వీళ్ళే స్వయంగా రావటం, ఏదో పరిచయాలతో చేసుకునేటువంటి విధానం తప్పు. ఏదే వచ్చినా సరే ఫిల్మ్ డెవలప్మెంట్ కౌన్సిల్తోనో ఫిల్మ్ ఛాంబర్తోనో ద్వారానే వారి యొక్క రిప్రజెంటేటివ్స్ గానే రావాలనేది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు సూచించినటువంటి విధానం మంచి విధానమే కదా, నలుగురికి ఉపయోగపడే విధానం, ఏ ఒక్కరికో ఉపయోగపడే విధానం కాదు కదా. అప్పుడు వీళ్ళందరూ కూర్చుని మాట్లాడి మన ఇండస్ట్రీకి, మన యొక్క ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏ విధంగా ప్రభుత్వంతో మనం పని చేయించుకుంటే ఉపయోగంగా ఉంటుంది, అటు ప్రేక్షకుడికి, ఇది థియేటర్ ఓనర్కి, ఇటు రైట్ సార్. పురుషోత్తమాచార్యులు గారు మీరు చెప్పండి. ఇప్పటి వరకు విన్నారు కదా, వాదనలు విన్నారు మీరు మంచిగా. ఈయనేమో ఆ 4 వర్గాల దగ్గరకే పోతున్నాయి, ఆ 4 వర్గాలు మాత్రమే లాభపడుతున్నారు, ఆ 4 ప్రొడ్యూసర్స్ అంటున్నారు. మరి మీరేమంటారు అసలు పురుషోత్తమాచార్యులు గారు? ఏమవుతుందంటే డెఫినెట్గా వర్గాలు అనేటువంటి వచ్చిన తర్వాత రకరకాల అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. ఎవరి లాభం కోసం వారు, ఎవరి ప్రయోజనం కోసం వారు మాట్లాడుతూ అధికారులను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు దానికి ఒక రకమైన సిద్ధాంతం, పద్ధతి ఏర్పడదు. అదే ఒక సంస్థ నుంచి కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూటర్ కంపెనీ లేకపోతే నిర్మాత మండలిలో ఒక ఛాంబర్ నుంచో కనుక రిప్రజెంట్ పోయినట్టయితే అది గవర్నమెంట్కు బాగా ఉంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం. గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకోవాలన్నా కూడా మొత్తం ఇండస్ట్రీకి సహాయపడేటువంటి, ప్రయోజనం కలిగించేటువంటి చర్య తీసుకోవాలంటే ఏ ఒక వ్యక్తి వలన సాధ్యమయ్యేది కాదు. ఒక ఛాంబర్ నుంచో, ఒక డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచో వస్తే బాగుంటుంది అనేది గవర్నమెంట్ పాలసీ. వాళ్ళ ఒక పద్ధతిని అనుసరిస్తున్నారు, ఆ పద్ధతినే అనుసరించాలని. ఎవరు బట్టి వాళ్ళు పోయి మాట్లాడే, ఎవరు బట్టి వాళ్ళు వ్యవహరిస్తాం అనేది కుదరదు. ఇక్కడ ముఖ్యంగా ఇందాక నటి కుమార్ గారు చెప్పినటువంటి అంశాల్లో ఏమన్నాయంటే అసలు ప్రభుత్వ అధికారులు కనుక తమ బాధ్యతను కరెక్ట్గా వారు చేయగలిగి ఉన్నట్లయితే ఈ విషయం పవన్ కళ్యాణ్ దాకా పోవాల్సిన అవసరం లేదు. ఆయనే ఇప్పటిదాకా ఎందుకు చూసుకోలేదంటే వీళ్ళంతా చూసుకో, కలెక్టర్ గారు కానీ కానీ ఇన్స్పెక్టర్స్ కానీ వీళ్ళంతా కూడా వాటిని నిర్వహణలో జాగ్రత్త తీసుకుంటారు, చేస్తున్నారు కదా అనేటువంటి ఉద్దేశంలో ఉంటారు. వీళ్ళు కనుక సక్రమంగా పని చేయకపోతే అది గవర్నమెంట్ దృష్టికి రాలేదు, వచ్చేసరికి లేట్ అయింది. ఇప్పుడు ఇప్పుడు దృష్టికి వచ్చింది కాబట్టి ఆయన యాక్షన్లోకి దిగుతున్నారు. వాళ్ళకు తగినటువంటి, ఇప్పుడు ఎప్పుడైనా డైరెక్ట్గా వచ్చేసేది కాదు, వాళ్ళతో చేయించాల్సిందే. వాళ్ళకు తగినటువంటి ఆదేశాలకి వాళ్ళతో చేయిస్తారు. కానీ ఛాంబర్ నుంచి కానీ కార్పొరేషన్ నుంచి కానీ ఒక్కొక్కళ్ళు సపరేట్గా వచ్చి మాట్లాడడం అనే పద్ధతి కాకుండా ఒక బాధ్యత కలిగినటువంటి సంస్థ నుంచి ప్రపోజల్స్ తీసుకొచ్చి ఇచ్చినట్టయితే గవర్నమెంట్ దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా పరిష్కరిస్తుంది. అట్లా చేస్తే బాగుంటుంది, అదే పాలసీ బాగుంటుందని నా ఉద్దేశం. రైట్ అండి. చెప్పండి వెంకటేశ్వరరావు గారు. ఇందాక నట్టి కుమార్ గారు చెప్పడం కూడా మనం విన్నాం. ఏదైతే అత్తి సత్యనారాయణని అనవసరంగా జనసేన పార్టీ పేరు పెట్టడం అనవసరం అంటున్నారు. అంటే ఆయన ఆల్రెడీ ఒక డిస్ట్రిబ్యూటరే కదా, జనసేన నేత అని పేరు పెట్టడం అనవసరం అంటున్నారు. మరి వ్యాఖ్యలపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఖచ్చితంగా కదమ్మా. ఇప్పుడు నాకు వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. నాకు ఒక వృత్తి ఉంది, ఆ వృత్తితో పాటు రాజకీయం ఉంది.
నేను వృత్తిలో తప్పు చేస్తే రాజకీయంగా నేను ఒక పార్టీ కాబట్టి ఆ పార్టీ తప్పు చేసింది అనేటువంటి ప్రచారం ఏ విధంగా చేయటం అనేది అది ఎంత తప్పు అనేటువంటి విషయం కూడా ఇవాళ గ్రహించకుండా బాధ్యత కలవాడు కూడా ఆయన మీ పార్టీ వాళ్ళేగా అనే మాట అన్నారు. కాబట్టి ఆనాడు రామాయణంలో రామచంద్ర ప్రభువే సీతమ్మ వారిని నలుగురు మాట విని పరీక్ష చేయించినటువంటి విధంగా మా పార్టీకి అఫిలియేట్ అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా కూడా మా పార్టీ విధానం అది కాదు కాబట్టి మా పార్టీ నుంచి తాత్కాలికంగా ఆయన సస్పెండ్ చేశాం. ఆయన వృత్తి ఆయన చేసుకోవచ్చు, ఒక థియేటర్ ఓనర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా ఆయన పైన ఆయన చేసుకుంటాడు. కాబట్టి మా పార్టీలో ఉండి మా పార్టీ విధానానికి ఆయన వృత్తి అర్థం కాబట్టి తాత్కాలికంగా సస్పెండ్ చేశాం. వెంకటేశ్వరరావు గారు అంటే నిజాలు తెలుసుకోకుండా ఇప్పుడు ఆధారాలు కూడా ఉన్నాయి కదా, ఎప్పుడు నిజాలు కాదుగా. నత్తి కుమార్ గారు చెప్పిన దాంట్లో ఉందిగా, ఆ మీటింగ్ పెట్టిన దాంట్లో ఆయన కూడా ఒక రోల్ ఉంది. ఆయన ఒక రోల్ వహించాడుగా. ఆ రోల్ వహించబట్టే కదా ఆయన తీసుకెళ్లి దిల్ రాజు గారి మీద పెట్టింది. దిల్ రాజు గారు చేశారు ఇదంతా నేను కాదని. కాబట్టి ఆయన దాంట్లో పార్టిసిపెంట్గా. దిల్ రాజు గారు మా పార్టీ కాదు కాబట్టి మేమేం చేయలేం. నత్తి కుమార్ గారు అత్తి సత్యనారాయణ గారు మా పార్టీ కాబట్టి మా పార్టీ విధానానికి ఆయన వ్యతిరేకంగా నిర్ణయంలో ఉన్నాడు కాబట్టి అది సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తాం. రైట్ అండి, కంక్లూడ్ చేయండి మట్టి వెంకటేశ్వరరావు గారు. కంక్లూజన్, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం వాళ్ళకి రాజకీయ నాయకులకి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి గులాములు కొట్టకోకుండా వారి యొక్క పరిధిలో ఉన్నటువంటి అంశాలని నిజాయితీగా పరిష్కారానికి ప్రయత్నం చేసినట్లయితే సమాజానికి, సమాజంలో ఉన్నటువంటి ప్రజలకి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. సమాజంలో ఉన్నటువంటి చాలా రుగ్మతలకి ఖచ్చితంగా కూడా వారు పరిష్కారం చూపించేటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి అధికార వ్యవస్థ అనేది వారి యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించినట్లయితే ఇలాంటి సమస్యలను రావు అనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఆ మేరకి అధికార పార్టీలో ఏ పార్టీ వారు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులను వారు పని చేయించుకోనివ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులు వారు పనిచేసేటప్పుడు వీరు అడ్డం పడకూడదు. లేదు ప్రభుత్వ ఉద్యోగులు కనుక ఏదైనా వారికి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన కారణాల వలన వారి యొక్క విధులు నిర్వర్తించకపోతే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వాటిని సరిచేసి ఆ యంత్రాంగంతో విధులు చట్టబద్ధమైనటువంటి విధులు నిర్వర్తించే విధంగా చేయించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వ పెద్దల పైన ఉంది. రైట్ అండి, పురుషోత్తమాచార్యులు గారు మీరు ఒక్క మాటలో కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ మనం చర్చ చేసుకుని ఆలోచన, అసలే థియేటర్కు ప్రేక్షకులు రానటువంటి దారిద్ర్యం ఎక్కువగా ఉంది. వాళ్ళను ఈ ఇబ్బందులకు లోను చేసి ఇంకా ఇబ్బంది పెట్టినట్టయితే వాళ్ళు ఇంకెవరు రారు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్స్ను తర్వాత అసలు ఇండస్ట్రీని కూడా చాలా సంస్కరించాల్సిన బాధ్యత ఇప్పుడు గవర్నమెంట్ గానే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రేక్షకునికి ఒక మంచి జరగాలంటే మాత్రం ఇలాంటి సంస్కరణ చాలా అవసరం. అందుకోసం ఇండస్ట్రీ తోడ్పడాలి, గవర్నమెంట్ తోడ్పడాలి. వాటికి అనుకూలంగా వాళ్ళు వ్యవహరిస్తారని నేను ఆశిస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇవాళ మిడ్ డే డిబేట్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. నట్టి కుమార్ గారు సినీ నిర్మాత, పురుషోత్తమాచార్యులు సినీ క్రిటిక్, మట్టి వెంకటేశ్వరరావు గారు జనసేన సీనియర్ నాయకులు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.